హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఫైనల్గా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీళ్ళు ఐటెప్ ప్రోగ్రామ్ అడ్మిషన్ రిలీజ్ చేశారండి. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఎన్సిఈటి ఎగ్జామ్ రాశారో, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. బీఎస్సీ బీఎడ్ జువాలజీ, బీఎస్సీ బీఎడ్ ఫిజిక్స్, బీఎస్సీ బీఎడ్ ఇంగ్లీష్, బీఎస్సీ బీఎడ్ ఎకనామిక్స్, బీకామ్ బీఎడ్. సో ఇలా 5 రకాల విభాగాలలో వాళ్ళు ఐటీఈపీ ప్రోగ్రామ్ని అందివ్వడం జరుగుతుంది. ఈ అన్ని కోర్సెస్ కూడా సెకండరీ లెవెల్ అండి. సెకండరీ అంటే ఈ ఐటెప్ ప్రోగ్రాంలో ఉండే లెవెల్స్లో హై లెవెల్ అనమాట. అన్నిటికన్నా టాప్ లెవెల్ ప్రోగ్రామ్ ఇది. దీన్ని అప్లై చేయాలంటే ఎలా, ఏంటి ఫీ స్ట్రక్చరు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే కేరళ సెంట్రల్ యూనివర్సిటీ యూజీ ప్రోగ్రామ్స్ ఐటెప్ ప్రోగ్రామ్ అని ఉందండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్టరింగ్ ఆన్లైన్ ఫర్ ఐటెప్ ప్రోగ్రామ్స్ అని ఈరోజు లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఒక సైడ్ మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుందని, నోటిఫికేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్నీ కూడా ఇచ్చారు. సో మనము ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 4వ తేదీ అని చెప్పారు, బట్ యాక్చువల్గా ఇది ఈరోజు రిలీజ్ చేశారు. సో అందువల్ల 6th to 10th వరకు టైం ఉందండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 10th వరకు టైం ఉందండి. ఎంత అప్లికేషన్ ఫీజు? నాన్ రీఫండబుల్ 500 ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏం మెన్షన్ చేయలేదండి, అంటే అది మోస్ట్లీ ఫ్రీ ఉండొచ్చు. ఇందులో 5 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. మీరు ఒక ప్రోగ్రామ్ కన్నా ఎక్కువ ప్రోగ్రామ్ అప్లై చేయాలంటే, ఒకటి కన్నా ఎక్కువ అప్లై చేయాలంటే అడిషనల్గా 100 రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడిషనల్ ప్రోగ్రామ్కి 100 రూపాయలు అడిషనల్గా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ముందే ఇచ్చారండి. 4వ తేదీ రిలీజ్ చేయలేదు కాబట్టి ఒకవేళ మనం ఏదైనా ఎక్స్టెండ్ చేయాలంటే, ఈ నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేయాలంటే 13వ తేదీ దాకా ఎక్స్టెండ్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. బట్ ఇఫ్ రిక్వైర్డ్ ఇది కన్ఫర్మ్ కాదు. పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ర్యాంక్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ వచ్చేసి వాళ్ళు 14 మరియు 15వ తేదీ జూలై మంత్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అటెండింగ్ స్టూడెంట్ గ్రీవెన్సెస్ ఇఫ్ ఎనీ, ఈ స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఏదైనా డిఫికల్టీస్ ఉంటే అది 16వ తేదీ. అండ్ ఫైనల్ ర్యాంక్ లిస్ట్, ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ లిస్ట్ అనేది 17వ తేదీ పబ్లిష్ చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ర్యాంక్ లిస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ ఉంటారు. అందులో ఎవరైనా ఆబ్సెంట్ అయ్యి అలా ఉంటే మళ్ళీ సెకండ్ పేజ్ ఆఫ్ ప్రొవిజనల్ అడ్మిషన్ అనేది జరుగుతుందండి. అది 24, 27వ తేదీ వరకు ఉంది. అలానే నెక్స్ట్ 3rd ఫేజ్ కూడా ఉంటుంది. సో ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద అడ్మిషన్ 29th నుంచి 31st జూలై వరకు ఉంది. వాళ్ళ క్లాసెస్ వచ్చేసి 27th జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫైనల్ కన్నా కూడా ముందే, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారము సెకండ్ ఫేజ్లోనే అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి అనేది యూనివర్సిటీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సో మోస్ట్లీ అవ్వచ్చు కూడా, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్, తక్కువ ఫీజులో ఈ ప్రోగ్రామ్ని అందిస్తున్న యూనివర్సిటీ అండి ఇది. ఇప్పుడు మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. అసలు ఎన్సిఈటీలో ఎలాంటి సబ్జెక్ట్స్ మనం రాసి ఉండాలి, వీళ్ళ ర్యాంకింగ్ క్రైటీరియా ఏంటి, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది ఐఐటి, ఎన్ఐటి ర్యాంకింగ్ క్రైటీరియా లాగా కాదు. ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్, డిఫరెంట్ క్రైటీరియా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బీఎస్సీ బీఎడ్ ఫిజిక్స్ ఈ ప్రోగ్రామ్కి 25 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీఎస్సీ బీఎడ్ జువాలజీ 25, బీఎస్సీ బీఎడ్ ఇంగ్లీష్ 25, బీఎస్సీ బీఎడ్ ఎకనామిక్స్ 25, బీకామ్ బీఎడ్కి 50. అంటే బీఎస్సీ బీఎడ్ టోటల్గా 50 సీట్లు, బీఏ బీఎడ్ టోటల్గా 50 సీట్లు, అండ్ బీకామ్ బీఎడ్ టోటల్గా 50 సీట్స్. సో 3 ప్రోగ్రాంలు 50-50 సీట్స్ ఉన్నాయి. అన్నీ కూడా సెకండరీ లెవెల్. ఇవన్నీ కూడా సెకండరీ లెవెల్, అంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్కి టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ
ఉంటుందండి యాజ్ పర్ నోటిఫికేషన్. ఇప్పుడు వీళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ ఏంటి? 12th క్లాస్లో బీఎస్సీ బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళకి 12th క్లాస్లో మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి, విత్ కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ బీఎస్సీ బీఎడ్ ఫిజిక్స్. అంటే ఈ ఫిజిక్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 11th and 12thలో ఫిజిక్స్ చదివి ఉండాలి. అలానే జువాలజీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 11th and 12thలో బయాలజీ చదివి ఉండాలి. ఇంగ్లీష్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే 50%తో చాలు. ఎకనామిక్స్ కూడా సేమ్ 12th క్లాస్ విత్ 50%. బీకామ్ బీఎడ్ దానికి కూడా 12th క్లాస్ విత్ 50%. ఇది బేసిక్ ఎలిజిబిలిటీ అండి. ఇది కాకుండా ర్యాంకింగ్ క్రైటీరియా ఇప్పుడు మనం అప్లై చేస్తాం ఈ ప్రోగ్రామ్కి. మనకి ఏం క్రైటీరియా మీద ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారు? టోటల్ ఎన్సీఈటీ స్కోర్ చూస్తారా, లేదా ఏదైనా 2-3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్తారా అనేది మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. బీఎస్సీ బీఎడ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్కి 25% వెయిటేజ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్. అంటే మీకు టీచింగ్ యాప్టిట్యూడ్లో ఎంతైతే వచ్చిందో దానికి 25% వెయిటేజ్ తీసుకుంటున్నారు. అండ్ 25% వెయిటేజ్ ఫర్ ద స్కోర్ ఆఫ్ జనరల్ టెస్ట్ జీటీ అండ్ 50% వెయిటేజ్ ఫర్ ద స్కోర్ డొమైన్ సబ్జెక్ట్ ఫిజిక్స్. ఫిజిక్స్లో ఏదైతే మీరు స్కోర్ చేసి ఉంటారో దానికి 50%, అంటే 0.25 ఇంటూ నార్మలైజ్డ్ స్కోర్ ఆఫ్ మీ యొక్క టీచింగ్ యాప్టిట్యూడ్, 0.25 ఇంటూ నార్మలైజ్డ్ స్కోర్ ఆఫ్ జనరల్ టెస్ట్ అండ్ 0.5 ఇంటూ నార్మలైజ్డ్ స్కోర్ ఆఫ్ ఫిజిక్స్ సబ్జెక్ట్. ఇవి 3 మాత్రమే బీఎస్సీ బీఎడ్ ఫిజిక్స్ లిస్ట్ కోసం వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో అందువల్ల మీరు ప్రతిసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, ఈ కట్ ఆఫ్ గెస్సింగ్ అనేది చాలా రాంగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. సో మనము అప్లై చేయాలి, రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలానే చూడండి, బీఎస్సీ బీఎడ్ జువాలజీ. ఈ జువాలజీ జాయిన్ అవ్వాలంటే 25% వెయిటేజ్ ఫర్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఇచ్చారు, 25% వెయిటేజ్ ఫర్ జనరల్ టెస్ట్ ఇచ్చారు, 50% వెయిటేజ్ ఫర్ ద హైయెస్ట్ స్కోర్డ్ డొమైన్ సబ్జెక్ట్ అమాంగ్ ద డొమైన్ సబ్జెక్ట్స్ ఇన్ బయోలాజికల్ సైన్స్. అంటే బయోలాజికల్ సైన్స్లో 4 రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయండి. 302, 304, 307, 315. ఈ 4 సబ్జెక్టులలో ఏది రాసున్నా అందులో హైయెస్ట్ ఏ సబ్జెక్టుకి వచ్చాయో దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఎంత ఫ్లెక్సిబిలిటీ, చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఇది. బీఏ బీఎడ్ ఇంగ్లీష్ కోర్స్ కోసం మళ్ళీ 25% వెయిటేజ్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్, 25% వెయిటేజ్ ఆఫ్ జనరల్ టెస్ట్, 50% వెయిటేజ్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ లాంగ్వేజ్ ఫ్రమ్ అమాంగ్ కోడ్స్ ఆఫ్ 101 and 114. సబ్జెక్ట్ కోడ్స్ ఏవైతే 101 and 114 ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో బీఏ బీఎడ్ ఎకనామిక్స్ కూడా చూడండి, టీచింగ్ యాప్టిట్యూడ్ కామన్ ఉంది, జనరల్ టెస్ట్ కామన్ ఉంది. 50% అనేది ఒక డొమైన్ సబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఆ డొమైన్ సబ్జెక్ట్ కోడ్స్ ఇక్కడ ఇచ్చారు. 301, 302, 303, 304, 305. అంటే అవి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా అన్ని సబ్జెక్ట్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఎకనామిక్స్కి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని డొమైన్ సబ్జెక్ట్స్ని లిస్ట్లో ఇచ్చారు. బీకామ్ బీఎడ్కి కూడా 25% టీచింగ్ యాప్టిట్యూడ్, 25% ఆఫ్ వెయిటేజ్ జనరల్ టెస్ట్ అండ్ 50% ఫర్ ఎనీ వన్ డొమైన్ సబ్జెక్ట్. సో ఎవరైతే ఎన్సీఈటీ ఎగ్జామ్ రాశారో విత్ కాంబినేషన్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ కంపల్సరీ అందరికీ, ఇంగ్లీష్ అండ్ ఏదో ఒక లాంగ్వేజ్ రాసుంటారు. అవి కాకుండా 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకుని ఉంటారు, డొమైన్ సబ్జెక్ట్స్. మీరు ఏ 3 సబ్జెక్ట్స్ తీసుకొని ఉన్నా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీకామ్ బీఎడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీఏ బీఎడ్ ఎకనామిక్స్. స్పెషల్గా మీరు 101 సబ్జెక్ట్, 114 సబ్జెక్ట్ తీసుకుని ఉంటే ఇంగ్లీష్, అలా కాకుండా బయాలజీ, ఫిజిక్స్ అట్లా తీసుకొని ఉంటే ఈ రెండింటికి. సో అంటే ఒక వ్యక్తి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ డొమైన్ సబ్జెక్ట్స్గా తీసుకొని ఉంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కాకుండా మిగతా వాటన్నిటికీ మీరు ఎలిజిబులే. అర్థమైంది కదండి. ఇప్పుడు సీట్ అలొకేషన్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏంటి దీని కథ అనేది చూద్దాం. సో సీట్ అలొకేషన్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ ఉన్నవన్నీ కూడా పీజీ కోర్సులు అండి. ఇక్కడ కింద మీకు యూజీ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో మనము ఐటెప్ కోర్సు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మనం ఇంకొక వీడియోలో ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం. ఐటెప్ ప్రోగ్రామ్ కింద బీఎస్సీ బీఎడ్
ఇది సీట్ మ్యాట్రిక్స్ అండి. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. ఇలా రిజర్వేషన్ వైజ్ కేటగిరీ ఇచ్చేశారు. BA BEd 50, బీకామ్ BEd 50. సో టోటల్గా 150 సీట్స్ ఉన్నాయండి. అలానే ఫైనల్గా ఫీ స్ట్రక్చర్ అసలు ఏంటి, ఈ కాలేజీకి వెళ్తే మనం ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రోగ్రామ్కి. మనం చూసిన ఐటెప్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఏవైతే IITs కానీ NITs కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశాయో, ఇంక్లూడింగ్ విత్ RIస్తో కలిపి, RI భువనేశ్వర్ ఆర్ భోపాల్ ఆర్ అజ్మీర్ వీటన్నిటితో కలిపి ఇక్కడ ఉండే ఫీజు చాలా 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 రీజనబుల్ ఫీజు అండి. ఇది మీరు చూసినట్లయితే బీకామ్ BEd, BA BEd, సో ఈ కోర్సెస్కి ఓవరాల్గా 4 సంవత్సరాలకి అయ్యే ఫీజు BA BEd ఎకనామిక్స్ 4 సంవత్సరాలు అంటే 8 సెమిస్టర్స్కి టోటల్గా ప్రోగ్రామ్కి ఒక జనరల్ క్యాండిడేట్కి అయ్యే ఫీజు 1,80,000. రిజర్వేషన్ ఉంటే 1,79,750. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, 1,80,000. అలానే బీకామ్ BEd దీనికి కూడా ఆల్మోస్ట్ 1,80,000, 1,79,750. ఇది ఎంటైర్ 4 సంవత్సరాలకండి, ఒక సెమిస్టర్ కాదు, 4 సంవత్సరాలకు వాళ్ళు సెమిస్టర్ ఫీజు కూడా ఇచ్చారు. అలానే BSc BEd ఫిజిక్స్ బయాలజీ జువాలజీ 1,85,000 జనరల్ క్యాండిడేట్కి అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో జనరల్ క్యాండిడేట్కి రిజర్వేషన్ క్యాండిడేట్కి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదండి, ఒక 200 రూపీస్ 250 రూపీస్ డిఫరెన్స్ ఉందంతే. దీన్ని మీరు సెమిస్టర్ వైజ్ చూస్తే, ఒక్కొక్క సెమిస్టర్లో పిల్లవాడు ఎంత కట్టాలి అనేది చూస్తే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారంటే వీళ్ళు మంచి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారండి. ఇంతవరకు మనం చూసిన వాటిల్లో అత్యంత ఫ్లెక్సిబుల్ ఫీజు ఈ ప్రోగ్రాంకి ఉంది. BA BEd ఎకనామిక్స్, BA BEd ఇంగ్లీష్, బీకామ్ BEd అంటే ఆర్ట్స్ కోర్సులలో BEd ప్రోగ్రామ్కి మీకు ఫస్ట్ సెమిస్టర్ అంటే మీరు జాయిన్ అయ్యే రోజు ఎంత కట్టాలి, ఒక జనరల్ క్యాండిడేట్ అయితే 23,164 రూపాయలు. సో ఇది మీ ఫీజు అండి, 23,164 రూపాయలు. అలానే రిజర్వేషన్ ఉంటే 22,914. సెకండ్ సెమిస్టర్లో 19,204. ఇది అందరికీ ఒకటే ఉంది. థర్డ్ సెమిస్టర్లో మళ్ళీ 20,000 కడుతున్నారు. ఫోర్త్ సెమిస్టర్లో 21,000 కడుతున్నారు. సో ఇలా అన్ని సెమిస్టర్స్ కలిపి మీకు 1,80,000, రిజర్వేషన్ ఉంటే 1,79,750 రూపాయలు అవుతుంది. ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 1,95,000 అవుతుంది, అంటే 2 లక్షలు. సో 2 లక్షలు యాక్చువల్గా ఈ కోర్స్ మొత్తం అయిపోతుంది. అది ఈ కోర్సుకున్న ఫ్లెక్సిబిలిటీ అండి. ఇది ఓన్లీ మీకు యూనివర్సిటీ ఫీజు, ఇక్కడ కంప్లీట్గా కాంపోనెంట్స్ ఇచ్చారండి. మొత్తం కూడా ఇవి యూనివర్సిటీ ఫీజు మాత్రమే. ఎక్కడ హాస్టల్ ఫీజు వీళ్ళు మెన్షన్ చేయలేదు. హాస్టల్ ఫీజు కూడా మీకు చూపిస్తానండి. ఇది BSc BEd. ఎవరైతే BSc BEd ఫిజిక్స్ కానీ జువాలజీ కానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫీజు ఉంటుంది. ఇది సెమిస్టర్ వైజ్ ఫీజు ఆల్మోస్ట్ సేమ్ ఉందండి, 5,000 ఎక్కువ ఉంది అంతే. అలానే మీరు హాస్టల్ ఫీ చూసినట్లయితే హాస్టల్ ఫీ కూడా ఇచ్చారండి క్లియర్గా. హాస్టల్ ఫీ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వెరీ క్లియర్గా ఒక సెమిస్టర్కి ఎంత అవుతుందండి, 25,700 రూపాయలు. సో దిస్ ఈజ్ ఫర్ ఫారెన్ నేషనల్స్. అలానే ఇండియన్ నేషనల్కి 20,700. సో ఆల్రెడీ 22,000 23,000 కాలేజ్ ఫీజు ఉంది. హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 20,700 ఉందండి. అంటే మొత్తం మీద ఒక 6 నెలలకి ఒక సెమిస్టర్కి ఒక 40,000 నుంచి 45,000లో ఈ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ ఈ కోర్సుకి మంచి డిమాండ్ ఉంది, ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది. సో ఎవరైతే NCET ఎగ్జామ్ రాశారో మీరు అందరూ కూడా ఈ కోర్సుని అప్లై చేసుకోవచ్చు. అలానే ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ ఇచ్చారు, పీడబ్ల్యూడి ఇచ్చారు, ఓబీసీ ఇచ్చారు. మీరు ఇలాంటి అండర్టేకింగ్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఇదే ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు సైన్ చేయించుకోవాల్సి ఉంటుందండి. సో డేట్స్ మర్చిపోవద్దండి, ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అండి. రిజర్వేషన్ అంటే ఫీజు అయితే మెన్షన్ చేయలేదంటే దాని అర్థం ఫ్రీ అని అనుకుంటున్నాను. ఒక్కొక్క ప్రోగ్రామ్కి 100 రూపాయలు అడిషనల్గా యాడ్ అవుతుంది. సో చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. 10th వరకు లాస్ట్ డేట్ ఉందండి. అందరూ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని అప్లై చేయండి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. అలానే మీ చుట్టుపక్కల ఎవరైనా నెక్స్ట్ ఇయర్కి ఎన్సీఈటీ ప్రోగ్రామ్కి ప్రిపేర్ అవ్వాలి, లేదా మీలో ఎవరైనా మేము ఈ ఇయర్ ఎన్సీఈటీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినాము అనుకుంటే మా ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి త్వరలో. దట్ ఈజ్ 10th జూలై. ఓకే, మా బ్యాచ్కి రెఫర్ చేయండి. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9071455466. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కంటిన్యూస్గా రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మన గ్రూప్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.